నువ్వు గ్యాస్ సిలిండర్ మీద బియ్యం పెట్టుకొని ఇస్తా అన్నవి కూడా నాకు అదే 10,000తో సమానమే. నువ్వు ఒక్క సల్ల ప్యాకెట్ కాదే 10 సల్ల ప్యాకెట్లు అయినా కొనిస్తా అవసరం అయితే. అట్లయితే నువ్వు నాకు సల్ల ప్యాకెట్ కొని నేను నీకు గ్యాస్ పైన అన్నం పెట్టుకొని ఇస్తా. ఈ డీల్ ఓకేనే. మళ్ళీ ఇంటికి పోయాక మాత్రం మాట తప్పద్దు. మీ వాళ్ళు ఏమన్నా అంటారు అది ఇదని. ఏం మా వాళ్ళు గట్ల గ్యాస్ గురించి ఏమన్నారే? మా వాళ్ళు రిచ్, నీకు తెలియదు. అంత లేదే, మీ వాళ్ళు రిచ్ అయినా గిచ్ అయినా కానీ సిలిండర్లో గ్యాస్ లేకపోతే అందరూ ఒకటే. నీకు తెలియదే, మా వాళ్ళు గ్యాస్ గురించి భయపడరు కానీ అది నేను చూసుకుంటాను. నువ్వైతే సల్ల ప్యాకెట్ గురించి నా కోసం నేను నీ గ్యాస్ పైన అన్నం పెట్టుకొని. సరే, నేను ఇంటికి పోయి బియ్యం గంజి పట్టుకొని వస్తా. నేను బియ్యం పెట్టుకున్న తర్వాత నీకు సల్ల ప్యాకెట్లు కొనిస్తా. ఎందుకంటే మీ వాళ్ళు ఎట్లా చేంజ్ అయ్యేది తెలియదు. అసలే గ్యాస్ ముచ్చట. సరే, నేను ఇష్టం. సరే మధు, ఓ మధు ఉన్నవానే? ఎవరు? అశ్విన్ నువ్వా? ఏందో చెప్పరా. అయ్యో నువ్వున్నావా అబ్బా? నీ చెల్లెలేదా? మా చెల్లె నానే లోపట ఉన్నది. ఏందే వచ్చిందవా? ఇగో బియ్యం పెట్టి. అయ్యో బియ్యం ఆనబ్బా లేనట్టున్నాయి. బియ్యం అంటే పెట్టిపోయే సోడు సోడు. అయ్యో నేను బియ్యం పెట్టమంటలేనబ్బా. ఇగో బియ్యం కడిగినా కొద్ది సిలిండర్ మీద పెట్టి రంటన్నా. ఏంది సిలిండర్ మీద బియ్యం పెట్టించుడా? అవసరమైతే 1,00,000 రూపాయలు అప్పు ఇవన్నీ ఇస్తా గానీ సిలిండర్ మీద బియ్యం అయితే పెట్టియ్యా. అగో గట్లా అంటానవేందబ్బా? ఆల్రెడీ మీ చెల్లె నేను డీల్ చేసుకున్నావు. నేను మీ చెల్లెకి 10 సల్ల ప్యాకెట్లు కొనిస్తా అన్నా, అది నాకు బియ్యం పెట్టిస్తా అన్నది. ఏంది నీకు 10 సల్ల ప్యాకెట్లకే సిలిండర్ మీద బియ్యం పెట్టిస్తా అన్నదా? అవునా అక్క, ఒక్క సల్ల ప్యాకెట్ కంటే 9 ప్యాకెట్లు ఎక్కత్తున్నాయిగా, అందుకే పెడతా అన్నా. నల్ల మొక్క ప్రాణ, నీకు సిలిండర్ విలువ తెలుసానే? అసలు నువ్వు గట్టెట్లు ఒప్పుకుంటావు? ఇక మీరు ఏమైనా వేసుకోరా అని ఈ బియ్యం అయితే ఒక పూట మందం పెట్టి ఉర్రి. ఒక్క పూట లేదు 2 పూట లేదు, ఇక్కడ గ్యాస్ దొరుకుతలేదంటే నీకు ఇంకా బియ్యం పెట్టించుడా? ఇన్ని వీకు. అబ్బో నువ్వేమో బాగా వంగుతీవి కానీ మా వాళ్ళు రిచ్ గిచ్చని గ్యాస్ ముంగట రిచ్ పని చేయదు గిచ్చు పని చేయది. అబ్బా అక్క, నా మానం ఇజ్జత్ పోతుంది, నా మాట వీక్తుంది. ఒక్కసారి అయినా పెట్టుకుని. మానం మోని ఇజ్జత్ అని మాటకి విలువనే ఉండకపోని కానీ సిలిండర్ మీద బియ్యం పెట్టించుకునేదే లేదు. అసలు నీకు సిలిండర్ విలువ తెలుస్తుందా? సిలిండర్ విలువ దానికి తెలిసిన తర్వాత నేను గిర్రా కేడద్దును గాని కొద్దిగా నీకన్నా పుణ్యం ఉంటది. కొద్దిగా పెట్టుకొని రాదు, సచ్చిని కడుపులో పుడతా. నువ్వు సిలిండర్ గురించి చచ్చుడద్దు, నా కడుపులో పుట్టుడద్దు. నాకు పాపం దలిగినా మంచిదే గానీ సిలిండర్ మీద బియ్యం మాత్రం పెట్టుకోనియ్యా. సరే మరి బియ్యం పెట్టియకున్నా మంచిదే గాని బుక్కడంత బువ్వన అయితే ఒక పూట మందం. మాకున్నదే బుక్కెడు బువ్వ, దాన్ని మేము రాత్రి అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అయినా ఇప్పుడు ఆ బువ్వ నీకెత్తే రాత్రి మేము సిలిండర్ మళ్ళంటూ పెట్టి మళ్ళీ అన్నం కూరలు అనుకోమంటావా ఏంది? మేము ముందే సిలిండర్ ని పొదుపు వేసుకుంటున్నాం, నీకు అయ్యనయ్యాం. సరే సిలిండర్ మీద పెట్టియకున్నా మంచిదే గాని మీ ఇంటికా 2-3 కట్టెలు ఉంటాయి, కట్టెలు పోయి మీద వండుకుంటాం. మా ఇంటికాడ ఆ కట్టెలు కూడా లేవు. ఆ కట్టెలకు కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. పుష్కలం మా గ్యాస్ అయిపోయినాక మళ్ళీ కట్టెలకు మేము మందిళ్ళకు అడుక్కోమంటావా ఏంది? ఆ కట్టెలు కూడా ఇయ్యాం. ఓర్ని అక్క, గ్యాస్ మీద వెట్టనిత్తలేకపోతేవి కట్టెలు ఇత్తలేకపోతేవి. గ్యాస్ కొరతే ఉందనుకున్నా, కట్టెల కొరత కూడా ఉందిగా. మరేమనుకుంటున్నావు? ఉన్నప్పుడే గ్యాస్ ను పొదుపుగా వాడుకోవాలి. నీ లెక్క ఆగమాగా నేర్చుకున్నాం అనుకో, మళ్ళీ నీ లెక్క మేము కూడా మందిళ్ళ పండు తిరగాల్సి వస్తుంది. నాకేం తెలుసబ్బా, అక్కడ ఎవడెవడో తనుక్కుంటారట, దాని వల్ల గ్యాస్ సిలిండర్లు వస్తలేకపోయా. వాళ్ళక్కడ తనుకూడేంది, గ్యాస్ సిలిండర్ రాకపోవడేంది. సరే కానీ మేము మా గ్యాస్ మీద పెట్టుకొని కట్టెలు కూడా నువ్వు వెరటోళ్ళ ఇంటికో పాయే. ఏ మధు నువ్వు ఆగే, నువ్వు నాకు మాట ఇచ్చి తప్పినందుకు నువ్వు ఏదో ఒక పరిష్కారం చెప్పాలి. నడు బయటకు నడు, మీ అక్క పోని. సరేనే. కట్టెలమ్మా కట్టెలు, అగ్గో సావు కట్టెలు. సిలిండర్ అయిపోయిందని బాధపడుతున్నారా? మా దగ్గరికి రండి, కట్టెలు ఇస్తామమ్మా, కట్టెలు ఇస్తాం. ఏం చెప్తానవరా? ఈగలు ఆల్తానేరా? అదేమన్నా జిలేబారా ఈగలాలతో ఊపతందుకు? ఓరు వారి ఈ కట్టెల మీద ఈగ కూడా వాళ్ళనియాదురా. ఎందుకంటే ఈ కట్టెలకు ఫుల్ డిమాండ్ ఉన్నది. ఇప్పుడు గ్యాస్ అయిపోయిన అందరూ మా దగ్గరికి వస్తారు. కరెక్టేరా. కట్టెలమ్మా కట్టెలు, అగ్గో సావు కట్టెలు. ధర తక్కువ కట్టెలు ఉన్నాయి, ధర ఎక్కువ కట్టెలు ఉన్నాయి. రావాలమ్మా రావాలి. అగ్గువా ఏమైనా కట్టెలు అమ్ముతారు అది దాని అంటివి కానీ ఏరే ఏడలేరుగా ఇడా. ఇందాకనే అన్నారే నేను ఇంటికి పోయేటప్పుడు చింత కింద కట్టెలు అమ్ముతున్నారని. అగో అదే చెట్టు కావచ్చు, చూద్దాం పా. అగోనే ఈ చెట్టు కిందనే ఉన్నారు, పా కొందాం. దాయే రేట్ ఎట్లా అడుగుదాం. అన్నా కట్టెలు ఎట్లిస్తారే? ఇగో గిట్లు ఇస్తా.
గట్లగానన్నా కిలోకి ఎట్లు ఇస్తానమని అడుగుతున్నాం. ఏ కిలోల చొప్పున క్వింటల్ చొప్పున అమ్ముతలేమమ్మా, కట్టెలు బట్టి అమ్ముతున్నాం. ఇగో ఈ కట్టకైతే 200 రూపాయలు, ఇగో ఈ కట్టకైతే ఇగో 20 నుంచి 30 రూపాయలు పడుతుంది, ఇగో ఆ కట్టెలకైతే 50 రూపాయల దాకా ఉంటుంది. తీసుకుంటారా? తీసుకోర్రి, మళ్ళా పోతే రావు. గట్లెందుకు? ఈ కట్టెలకు 200, ఆ కట్టెలకు 50, గట్ట తక్కువ ఎందుకు వీటికి? ఓ అక్క, ఇవి బర్ర మండుతాయి, అవి ఆగి మండుతాయి. ఇవి 2 నిమిషాలకు తుస్సు అంటాయి, అవి 20 నిమిషాలు మండుతాయి. ఓహో అట్లానా. ఇగో ఇంకా మీరు ఈ కట్టెలను తక్కువ అంచనా ఎత్తారు కానీ ఈ కట్టెలకి ఇంకా మల్టీ స్పెషాలిటీ ఆఫర్ ఉంది తెలుసా? ఈ కట్టెలకు కూడా మల్టీ స్పెషాలిటీ ఆఫర్ ఉందా? ఏందో అది? ఏంటిదా అది? ఇగో ఆ కట్టెలు మండించిరనుకో అవి అట్టి బూడిద అవుతాయి. ఇగో అవే ఈ కట్టెలు మండించిరనుకో బొగ్గులు అవుతాయి. ఈ బొగ్గుల మీద కంకులు కూడా కాల్చుకోవచ్చు. ఇదే మల్టీ స్పెషాలిటీ ఆఫర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సరే సరే, మంచి మంచి కట్టెలు ఇద్దాం పట్టే. ఇవే కాదు ఇంకా మనకు అక్కడ ఉన్నాయి, మీరు ఎన్నాన్ని తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే తక్కువ ధరకి ఇస్తాం. ఇగో ఇవి కూడా తీసుకోండి, ఎందుకంటే మీరు అంటి పెట్టినప్పుడు చిన్న చిన్న పుల్లలతో అంటి పెట్టచ్చు, అవి తక్కువకి ఇస్తాం. పుల్లలు మంచిగా ఉంటాయి, మంచిగా అంటుకుంటాయి, బర్ర ఎండినాయి. పుల్ పచ్చి కట్టెలు అయితే కాదు ఇవి. అన్నిటికి ఎంత? ఫస్ట్ మీరు తీసుకోండి. అరే ఒక్కరే ఉంటారు ఇవన్నీ. ఇంకేందిరా, ఇవి అయిపోయినాయి అనుకో మళ్ళీ ఒకసారి పోదాం, పోయి మళ్ళీ పట్టుకొద్దాం, మళ్ళీ నమ్ముదాం. గంతేనా ఇంకేనా అన్న? అంతేనా? ఇగో వీటన్నిటికీ 1300-1400 అయితే కానీ 1200 ఇయ్యర్రి. ఇగో వాటికి 1500 దాకా అయితే కానీ ఒక 100 రూపాయలు తక్కువ 1400 ఇయ్యర్రి. మేము ఇవన్నీ తీసుకునేందుకు కుప్పేయలేదు, గీ అడిగి మంచిగా ఉన్నాయి. వీటికి ఎంతనే ఎప్పు తీసుకుంటాం. సిని మీరు అవి 2 కుప్పలు పక్కకెత్తి అవి తీసుకుంటారు అనుకున్నాం, మీకు కావాల్సినవి అడుగుయా. సరే సరే అయితే అన్నిటికి ఎంత అయితేరా? 600 ఇవ్వండి. సరే కట్టెకు 200 అంటే 600, చిన్న కట్టెలు కాబట్టి 100 700 కానీ ఒక 500 ఇవ్వరు. రౌండ్ ఫిగర్ 500 ఇవ్వరు. 500 అంటే బాగా అవుతానే అన్న, ఓ 300 ఇస్తే తీసుకో. అంటే మేము అడుకుంటాను ఏంది, వాళ్ళు కొనేటట్లేరు ఇటుకు కట్టెలు. 300 అయితే బాగా తక్కువ అవుతున్నాయి. ఆల్రెడీ మేము 700కే 500కి ఇస్తాను అని చెప్పినాం. మరి సరే అన్న, మీ మాట కాదు మా మాట కాదు, 400 తీయుర్రి. ఇవాళ కొనరు కానీ పోటీ. అరే మనం తెచ్చినాయే దొంగతనం కట్టెలు, మేము గిట్ల ఎత్తున్నాం ఏంద్రా? సరే 400 ఇయ్యర్రి. ఇగో ఇక్కడ కట్టెలు పెట్టినామని చెప్పుర్రి నలుగురికి. సరే, ఇంకేమన్నా కావన్నా? ఇగో అన్న ఏమద్దు కానీ 4-5 పుల్లలి కొద్దిగా పోయి చెప్పని అంటుకుంటది. పుల్లలా? ఇగో దీనికి కలిసి 20 రూపాయలు ఇవ్వరి. మీరు 400 కొన్నారుగా, ఇవి ఇంకొకటి ఫ్రీకి ఇస్తా. గివిటి కూడా పైసలేనా? అటుకే ధరల పొండ పొరకలు గుంజినాయి అనుకో అవే అత్తాయి పుల్లలు. గుంజుపోరి దైడ్ల పంట మీరు పొరక గుంజిరు అనుకో వాళ్ళు మిమ్మల్ని గుంజి పొరక కొడతారు గుంజ కట్టేసి. కట్టెలకి ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో తెలుసా? గ్యాస్కి ఎంత డిమాండ్ ఉందో కట్టెలకి ఎంత డిమాండ్ ఉంది. మాసాల్తి 4 పుల్లలు ఇవ్వంటే కూడా గింతగనవా? నువ్వు 4గురికి ఎప్పు అన్నావుగా, ఒక్కరు కూడా చెప్పాం. పాయే పాయే. ఆగురి ఇవ్వగాడికి అట్లా అంటాడు కానీ ఈ 2 పుల్లలు తీసుకొని ఒక 4గురికి ఎప్పుడు ఇట్లా కట్టెలు అమ్ముతాన్నామని. సరే ఇడిదే. ఇగో నువ్వు కొడతావా? సరే ఫోన్ అయితే పోరు మీరు చెప్పు 4గురికి అయితే. అమ్మయ్యా అరే 400 అయితే వచ్చినాయిరా. ఇది నాకు 200. ఇగో 200 అన్నీ కట్టెలు అమ్ముడుగానే అనుకో అక్క ఇయ్యాల 1000-2000 దాకా వేయచ్చురా. అదుకేగా కట్టెలు మా కట్టెలు అద్దో కట్టెలు పుల్లలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద కట్టెలు కూడా ఉన్నాయి. రావాలమ్మా రావాలి. అబ్బా ఇక్కడ కట్టెలు అమ్ముతున్నట్టున్నారు కదా, నడిచొచ్చే కాలానికి కలిసి వచ్చే కొడుకు అంటే ఇదేనేవో. అవ్వ ఈ కట్టెలు కొనుక్కోపోయి చాయ్ పెట్టుకొని బువ్వ కూర అనుకొని తింటా. అన్నా తమ్ముడు చెప్పు, వేడి వేడి కట్టెలు ఏ కట్టెలు కావాలో చెప్పు. ఫుల్ ఉన్నాయి మన దగ్గర కట్టెలు. ఇవి తక్కువ రేటు, ఇవి ఎక్కువ రేటు. ఏ కట్టెలు కావాలి? ఇది గ్యాస్ కున్నంత డిమాండ్ ఉన్నదిగా కట్టెలు కూడా. ఎట్లు ఇస్తారు? కిలోల చొప్పులు ఇస్తుర్రా ఇంకెట్లు ఇస్తుర్రు? క్వింటాల్ చొప్పున కాదు, కిలోల చొప్పున కాదు, కట్ట చొప్పున ఇస్తాను. ఒక్కొక్క కట్టకు ఒక్కొక్క రేటు. ఇవన్నా గవన్ని కాదన్నా, ఒక బువ్వ కూర చాయ్ ఎంత మందం కట్టెలు ఇరి అవి ఎంత పడతాను తీరు నాకు తెలియదు మరి. సరే ఇగో అవి 2-3 కట్టెలు, ఇవి 2 పుల్లలు, 2-3 పుల్లలు ఇద్దాం సరిపోతుంది. ఇగో చాయ్ అన్నం కూర ఇవి యాంటీ పెట్టుకోండి మనం. ఇవి మొత్తం తీసుకో. వీడికి మొత్తం 200 650 అయితే కానీ
500 ఇయ్యి. ఏంది 500? ఊరిని అవ్వ ఉత్తుత రోజులలో క్వింటల్కి 600 ఉంటే ఈ 4 కట్టలకు 500 చెప్తున్నావు ఏందని ఇప్పుడు? ఉత్త రోజులు వేరు ఇప్పుడు వేరు. ఉత్త రోజులలో క్వింటల్కి 600 ఉండే 700 ఉండే, కానీ ఇవి ఉత్త రోజులు కాదు, గ్యాస్ సిలిండర్ రోజులు. ఇప్పుడు గ్యాస్ దొరుకుతలేవు, కట్టెలు కూడా దొరుకుతలేవు. గుట్టొకై కట్టెలు తెచ్చుకోవాలన్నా కానీ ఎండలు ఘోరంగా కొడుతున్నాయి. తీసుకుంటే తీసుకో, లేకుంటే లేదు. 500 ఇయ్యి. ఇగో అన్న పైసలు బాగా చెప్తారు మీరు. ఇగో మీ మాట కాదు నా మాట కాదు, 250 ఇస్తా. 250 కాదు కానీ 500 ఇక దాంతో పాటు ఒక కట్టె ఎక్కువ ఇస్తాం. నువ్వు కూడా మాతో పాటు ఒక సాటి మొగోనివే కాబట్టి. మొగోడు అయితేంది 6 అయితేంది. ఇగో అన్న మీరన్నట్టు 500 ఇస్తా కానీ ఇంకా గిన్ని కట్టెలు ఇయ్యి. ఏంది 1000 రూపాయల కట్టెలు 500కి ఇవ్వంటున్నావు నువ్వు? ఇగో గవ్వని కాదు కానీ ఇగో ఇక్కడ కుప్పు ఉన్నది కదా, ఈ కుప్పును ఆ కట్టెలు మొత్తం తీసుకో. ఆ రౌండ్ ఫిగర్గా ఒక 1500 ఇయ్యి. ఏంది 1500? 1500 కాదు కానీ ఓ ఆ కట్టలకి ఈ కట్టలు కలిసి 1200 ఇస్తా. ఇక మటల కూరకి అంతే. ఇక 1200 ఇద్దాం మరి. ఇక 1200 అయితే 1200 ఇద్దాం. ఎందుకంటే ఈ కుప్ప వినగానే ఆ కుప్పు ఉంటుంది, అవన్నీ వీకిన తర్వాత మళ్ళీ ఒకసారి దొంగతనం చేసుకుని ఉంటాం. సరే అన్న 1200 అయితే 1200 ఇయ్యి. ఇగో అన్న మొత్తం 1200 కదా, మీది 200 ఇస్తానా? ఇగో తర్వాత 1000 రూపాయలు ఇస్తా. ఏంది 200 ఇచ్చి 1000 రూపాయలు ఆపుతావా? అవసరం లేదు, మొత్తం ఇయ్యి. ఇగో అన్న నా దగ్గర మొత్తం వెళ్ళాయి. అయితే కానీ మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉందా మరే? అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ డౌన్ పేమెంట్ 200 రూపాయలు కట్టాలి, మిగతా 1000 రూపాయలు రోజు చొప్పున కడతావా లేకుంటే వారానికి గిన్నె అని కడతావా? అన్న రోజుకి ఇట్లా పడుతుంది, వారానికి ఇట్లా పడుతుంది, దాన్ని బట్టి నేను కడతా. ఇగో అన్న రోజు చొప్పున అంటేనేమో రోజుకు 100 రూపాయలు కట్టాలి, అట్లా 10 రోజులు కట్టాలి. ఇక వారానికి ఇట్లా కట్టినాం అనుకో, వారానికి 200 కట్టాలి, అట్లా 5 వారాలు కట్టాలి. మరి నీ ఇష్టం, ఎట్లా కడతావు చెప్పు. అబ్బా రోజులు అంటే నాతోటి కాదు కానీ వారం లెక్క కడతా అన్న. నా దగ్గర పైసలు టైట్ ఉన్నది గ్యాస్ లెక్కనే. సరే అరే ఆ 200 తీసుకో. ఇగో నీ ఫోన్ నెంబర్ అట్లనే నీ వాట్సాప్లో నీ ఆధార్ కార్డు పంపు, నీ బ్యాంకు అకౌంట్ నెంబర్ కూడా పంపు. చెప్పా నెంబర్ రేపు. సరే అన్న రైట్ నే. తమ్ముడు మంచి పట్టుకపో. ఇగో వాట్సాప్లో అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు పంపాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా పంపాలి. పంపుతా అన్న. వారానికి లేకపోతే ఇంటికా చేదో ఒకటి పట్టుక పీక్తాం. కడతా. అమ్మయ్యా, ఈ సిలిండర్ దయ వల్ల మనకు పైసలు ఫుల్ వస్తానేరా. ఇంకో 2 సార్లు దొంగతనం చేద్దాం కట్టెలు, ఇక్కడ వచ్చి అమ్ముదాం. అంటే రోజుకు 1000 రూపాయలు ఇట్లా సంపాదిద్దాం పో. ఈ సిలిండర్ ఇట్లనే ఉన్నదనుకో మనం ఫుల్ ధనవంతరం కావచ్చురా. అది కదా కట్టెలమ్మా కట్టెలు, పెద్ద కట్టెలకు ఎక్కువ రూపాయలు, చిన్న కట్టెలకు తక్కువ రూపాయలు. రావాలమ్మా రావాలి. అగ్గువ ఇగో అన్న అట్నే పెట్టు. ఏంది నీకు 10 ఏంది 10 సార్ల ప్యాకెట్లకు నీ గ్యాస్ మీద సిలిండర్? సరే సిలిండర్ మీద పెట్టియకున్నా మంచిగా, కానీ మీ ఇంటికా 2-3 కట్టలు ఉంటాయా? 2-3 కట్టలు ఉంటాయా? అయ్యో అబ్బా అక్క, నా మానం ఇజ్జత్ పోతుంది, నా మాట వీక్తుంది. ఒక్కసారి అన్న పెట్టుకొని కదా. మానం పోని ఇజ్జత్ పోని, అసలు మనకి మాట విలువనే ఉండకపోని, కానీ గ్యాస్ మీద ఇగో అన్న గవర్న తెలియదు కానీ సాయి బువ్వ కూర ఏమంత మంది వీరి మా కట్టెలు. గుంజుపారి మీరు గుంజట్టాలకు తెలిసింది అనుకో దర్లే అదేంటి గుంజుపారు మీరు దళ్ళపూర్ ఓర్ని అక్క గ్యాస్ మీద పెడితే లేకపోతే కట్టెలు ఓర్ని అక్క గ్యాస్ మీద పెట్ట చిని అవేదేంది. ఇగో అన్న లేట్ చేయకు, తమ్ముళ్ళు పైసలు ఉన్నాయి చేతులు మర్చిపోయాను. సరే మరి బియ్యం పెట్టుకు. ఇగో